సంక్షేమ పథకాలు లేకపోతే నా ఓట్లు పోతాయని చంద్రబాబు ఎందుకు అనుకుంటారు? నాకు తెలియక అడుగుతాను. ఇంటికి తెచ్చి మరి డబ్బులేసి డీబీటీ కింద డబ్బులు వేసాకనే పోయినాయి. అక్కడ డీబీటీ కింద డబ్బులు వేసాకే పోయాక ఇంకా అసలు ఎందుకు ఆలోచిస్తారు చంద్రబాబు? కొంత ఉంటదిలే, అది సహజం అంటారు. ఇంకోటి, ఇవ్వకపోయినా ఇచ్చినట్టు, సంతృప్తి లేకపోయినా అద్భుతమైన సంతృప్తితో ఉన్నట్టు అసంతృప్తుల్ని కూడా సంతృప్తిగా మాట్లాడతా, మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తా, సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేస్తా, పత్రికలు టీవీల్లో వార్తలు రాస్తా, జగన్ కడుపు నిండా పెట్టినా సరే ఏమీ లేదు అనే టైపులో పబ్లిక్ని మోటివేట్ చేసేవాడు. ఇప్పుడు ఏమీ లేకపోయినా సరే అద్భుతంగా కడుపు నిండిపోయింది జనాలందరికీ అనేటటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలా ఆ శక్తి మన దగ్గర ఉండగా పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, ఎవడేం పీకుతాడనే ఫీలింగే ఉంటుంది కదా సహజంగా. ఇంకోటి 5 ఏళ్ళు చివరి ఏడాదికి చూసుకుంటే సరిపోయా. అది ప్రజల్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు ఇవ్వలేదని తెలుసు క్రిందటిసారి, అందుకు ఓట్లు వ్యతిరేకంగా వేశారు. జగన్ ఇచ్చాడని తెలుసు, కానీ జగన్ వ్యతిరేకంగా ఓటేశారు. అంటే అక్కడ ఏంటి అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యేదాకా ఈ సంక్షేమ పథకాల అంశం మధ్య మార్గంగా ఉంటుంది. అట్లాగే ఒకవేళ ఇంకో కోణంలో చూస్తే సార్, దేన్ని ఒకవేళ డైవర్ట్ చేయడానికి ఈ నిర్ణయం, నెలకు ఒక సంక్షేమ పథకంతో క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇవన్నీ గ్యాస్ డబ్బులు ముందే వేసేస్తాం,